Hello guys, welcome to Canada Telugu Delights YouTube channel. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్రీమీ గార్లిక్ చికెన్. నార్మల్ గా చేసుకునే చికెన్ రెసిపీస్ లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎవ్రీ టైం ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. సో ఇంకా డిలే చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో దానికోసం ముందుగా మనం ఆనియన్ ని ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసి ఉంచుకోవాలి. తర్వాత గార్లిక్ కూడా ఇలానే చిన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత చికెన్ బ్రెస్ట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ చికెన్ బ్రెస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి సాల్ట్, పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసి ఇలా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ చికెన్ పీసెస్ని వేసి బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా ఈ కలర్లోకి వచ్చాక తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకో ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం బటర్ అండ్ ఆయిల్ వేసి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ అండ్ గార్లిక్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇదిలా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ ఆరిగానో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ క్రీమ్. సో మీ టేస్ట్కి తగినట్టుగా 3 to 4 టేబుల్ స్పూన్స్ క్రీమ్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే క్రీమీ గార్లిక్ చికెన్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.